అహంకారానికి తెలివికి మధ్య గొడవొస్తే ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఈరోజు వినబోయే కథ చాలా పాతదే కావచ్చు, కానీ ఈ ప్రశ్నకు చాలా పవర్ఫుల్గా జవాబిస్తుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఒక్క చిన్న మొండి పట్టుదల ప్రాణం తీయగలదా? వినడానికి ఏదో సినిమాలోలాగా ఉంది కదూ, కాని ఒక్కొక్కసారి మనలో ఉండే ఆ చిన్న అహంకారమే ఎంత పెద్ద అనర్థానికి దారితీస్తుందో చెప్పే కథే ఇది. మన కథ రామాపురంలో మొదలవుతుంది. పేరుకు తగ్గట్టే చాలా అందమైన, ప్రశాంతమైన పల్లెటూరు. కాని పైకి కనిపించే ఆ ప్రశాంతత వెనుక ఇద్దరు మనుషుల మధ్య నివురుగప్పిన నిప్పులాంటి పగ రగులుతోంది. ఆ ఊర్లో ఇద్దరుండేవాళ్లు. వాళ్లే రంగడు, జగ్గు. వాళ్ల గురించి చెప్పాలంటే ఏ చిన్న విషయమైనా సరే వాళ్ళిద్దరి మధ్య పెద్ద రచ్చే జరగాలి. ఇది ఆ ఊరందరికీ తెలిసిన విషయమే. అవును, రంగడు, జగ్గు వాళ్ల మధ్య అస్సలు పడేది కాదనమాట. చిన్నదో పెద్దదో కారణం ఏదైనా సరే ఒకరిమీద ఒకరు మాటల తూటాలు పేల్చుకోవలసిందే. ఆ ఊరి జనాలు కూడా వాళ్ల గొడవలకు బాగా అలవాటు పడిపోయారు. అయితే వాళ్ళిద్దరి శత్రుత్వానికి అసలైన పరీక్ష పెట్టేందుకు టైమొచ్చింది. దానికి వేదికగా నిల్చింది ఆ ఊరి చివరన ఉన్న ఒక ప్రమాదకరమైన దారి. అది కేవలం దారే కాదు, వాళ్ళిద్దరి అహంకారానికి అద్దం పట్టబోయే ఒక ప్రదేశం. చూడండి, ఆ ఊరివాళ్లకు తాగడానికి నీళ్లు కావాలంటే పక్కనే ఉన్న వాగు దగ్గరికి వెళ్ళాలి. కాని ఆ వాగుకి వెళ్లే దారి ఒక కొండమీద నుంచి వెళ్తుంది. అదొక్కటే దారి, చాలా సన్నగా, ఇరుగ్గా ఉంటుంది. వాళ్లకు వేరే ఆప్షనే లేదు. ఆ దారి ఎంత డేంజరస్ అంటే కొంచెం అడుగు అటూ ఇటూ అయినా సరే నేరుగా లోయలోకి పడిపోవాల్సిందే. అంటే ఆ దారిలో ఇద్దరు ఎదురుపడితే ఎవరో ఒకరు ఖచ్చితంగా పక్కకు జరిగి దారివ్వాలి. అక్కడ ఒకరికొకరు సహాయం చేసుకోవడమనేది ఓ చాయిస్ కాదు, బతకాలంటే ఉన్న ఒకే ఒక మార్గం. ఇక సీన్ కట్ చేస్తే ఒకరోజు రంగడు నీళ్ల బిందెతో కొండమీద నుంచి కిందికొస్తున్నాడు. అదే సమయానికి జగ్గు నీళ్లకోసం పైకి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ ఇరుకైన దారి మధ్యలో వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ప్రాణాంతకమైన ఘర్షణ. అవును, ఇక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ళిద్దరి అహంకారం కట్టలు తెంచుకుంది. ఒక చిన్న మాటల యుద్ధం చివరికి ప్రాణాలు తీసేంత పెద్ద ఘర్షణగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఊహించుకోండి, ఆ ఇరుకు దారిలో లోయకు పైన వాళ్ళిద్దరూ ముఖాముఖి నిలబడ్డారు. ముందుకు వెళ్లలేరు, వెనక్కి తగ్గడానికి వాళ్ల అహంకారం అడ్డొస్తుంది. ఆ కొద్ది క్షణాల నిశ్శబ్దంలోనే వాళ్ల పాత పగలన్నీ మంటల్లా రగిలాయి. ఏయ్, దారి వదులు అన్నాడు ఒకడు. నేనెందుకు వదలాలి, నువ్వే వదులు అన్నాడు ఇంకొకడు. అంతే, మాట పెరిగింది. ఇద్దర్లో ఎవ్వరూ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. వాళ్ల ఈగో వాళ్ల బుర్రల్ని పూర్తిగా బ్లాక్ చేసేసింది. ఆ మాటల యుద్ధం కాస్త చేతులతో తోసుకోవడం దాకా వెళ్ళింది. ఒకరినొకరు నెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ కోపంలో, ఆ ఆవేశంలో తాము ఎక్కడ నిల్చున్నారో కూడా మర్చిపోయారు. కింద లోతైన లోయ ఉందని కూడా వాళ్ళకి గుర్తురాలేదు. ఫలితం, ఆ తోపులాటలో ఇద్దరి బ్యాలెన్స్ తప్పింది. అంతే, ఇద్దరూ ఆ కొండపైనుంచి లోయలో పడిపోయారు. వాళ్ల పంతం గెలిచింది, వాళ్ల అహంకారం గెలిచింది. కాని ఆ గెలుపును చూడ్డానికి వాళ్ళిద్దరూ ప్రాణాలతో లేరు. చూశారా, వాళ్ల కథ ఒక విషాదంతో ముగిసింది. కాని ఆ విషాదం మనందరికీ ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పి వెళ్ళింది. గర్వం, పంతం అనేవి మనల్ని ఎంత లోతైన అంధకారంలోకి తోసేస్తాయో చెప్పడానికి ఇదొక హెచ్చరిక లాంటిది. ఈ కథ నీతి ఏంటంటే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా లోతైన మాట. ప్రతిసారి గెలవడమే గొప్ప కాదు, కొన్నిసార్లు తగ్గడమే అసలైన గెలుపు. అంటే నిజమైన బలమనేది ప్రతి గొడవలో గెలవడంలో లేదు, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు సర్దుకుపోవాలి అని తెలుసుకోవడంలోనే అసలైన తెలివుంది. ఆలోచించండి, ఆ రోజు రంగడుగాని జగ్గుగాని ఒక్క క్షణం తగ్గి ఉంటే ఇద్దరూ బతుకుండేవారు కదా. గెలుపు కన్నా ప్రాణం విలువైనది. సో, చివరిగా ఒక ప్రశ్న, అసలైన గెలుపు అంటే ఏంటి? మన ఇగోని గెలిపించుకోవడమా, లేక మన జీవితాన్ని, మన సంబంధాలను కాపాడుకోవడమా? దీని గురించి మనందరం ఆలోచించుకోవాలి.